హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన పెయింటింగ్ సిరీస్లో నా హ్యాండ్ బ్యాగ్ మీద యాక్చువల్లీ పెయింట్ వేద్దామని డిసైడ్ అయ్యా. ఇది ఈ బ్యాగ్కి ఒక స్టోరీ ఉంది. ఇది యాక్చువల్గా నేను ముంబైలో వర్క్ చేసేటప్పుడు మా హస్బెండ్ నాకు కొనిచ్చారు. అయితే దానికి బ్యాడ్జ్ లాగా ఉంటుంది, ఫ్రంట్ లోగో టైప్. అది ఊడిపోయింది. మీకు క్లియర్గా అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అదే అది. సో నేను ఏమనుకున్నా అంటే హ్యాండ్ బ్యాగ్ మీద పెయింట్ వేద్దాము. సో ఇట్ లుక్స్ ఎలిగెంట్ అన్నట్టు అనిపించి తీసాను. హ్యాండ్ బ్యాగ్ స్టార్ట్ చేసా. అయితే ఏం పెయింట్ చేయాలి అని చెప్పి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఫస్ట్ ఏదైనా ఫ్లవర్ డ్రా చేద్దాం అనుకొని నా దగ్గర ఒక సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ని బేస్ చేసుకొని రౌండ్గా మండల ఆర్ట్ టైప్ ఉంటుంది కదా, అట్లా గీద్దాంలే సర్కిల్స్, దాని మీద ఫ్లవర్స్ గీద్దాం అన్నట్టు ట్రై చేసాం. బట్ సర్కిల్ డ్రా చేసే ప్రాసెస్లో నాకు మళ్ళీ వచ్చిన ఆలోచన ఏంటంటే హాఫ్ ఫ్లవర్ హాఫ్ మండాలా గీద్దాం అనుకున్నా. హాఫ్ ఫ్లవర్ అలా డ్రా చేస్తూ వచ్చాను అనమాట. సో ఇట్లా వచ్చింది హాఫ్ ఫ్లవర్. తర్వాత సెకండ్ నా మండాలా స్టార్ట్ చేస్తూ ఉండేసరికి చాలా టైం టేకింగ్ అయిపోయింది అప్పటికే. అది ఇంకా నాకు ఆలోచన వచ్చింది, మండాలా కూడా చాలా టైం పట్టుద్ది. అండ్ దట్టు నేను పెన్సిల్తో డ్రా చేస్తుంటే పెన్సిల్ దాని మీద లెదర్ కదా రావట్లేదు. సో పెన్తో డ్రా చేస్తుంటే మళ్ళీ బ్యాగ్ పాడైపోద్దేమో అని ఒక ఆలోచన, ఒక భయం ఉంది. ఇట్లా కాదనుకొని మండలాని కొంచెం మోడిఫై చేశాను అనమాట. అంటే కంప్లీట్ మండాలా లాగా చేయలేదు, కొంచెం ఆ సర్కిల్లోనే నాకు అప్పటికప్పుడుకి ఏదో ఆలోచన వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసుకుంటూ వచ్చాను. ఇద్దాం అనిపించింది మధ్యలో, అందుకే అట్లా మిక్స్డ్ కలర్స్ డ్రా చేస్తూ వచ్చాను. తర్వాత యాక్చువల్లీ ఓవరాల్ లుక్ అయితే బాగానే ఉన్నది. డే 1 రోజు నేను ఆ కొంచెం సర్కిల్ వరకు డ్రా చేసినంత వరకు అట్లా వచ్చింది. దాని మీద కొంచెం కుందన్స్ యాడ్ చేశాను. నాకు బాగానే అనిపించి సాటిస్ఫైగా పడుకున్నాను. తర్వాత సెకండ్ డే రోజున నాకు కొంచెం లాంగ్ పిక్చర్లో చూస్తుంటే కొంచెం వెల్తీగా అనిపించింది. సో ఇట్లా కాదులని చెప్పి మళ్ళీ దీనికి కొంచెం టచ్అప్ ఇద్దాము, ఫుల్ బ్యాగ్ అంతా కనిపించేలాగా యాడ్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఫ్లవర్స్ నేను వైలెట్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే బ్యాగ్ కలర్ గ్రీన్ ఉండేసరికి నా దగ్గర ఉన్న కలర్స్లో నేను ఇంకా ఈ కలర్స్ ఆప్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ తీగలు గీస్తాం కదా, దానికి గ్రీన్తో డ్రా చేసేటప్పుడు కూడా నాకు అనిపించింది అసలు కనిపిస్తుందో లేదో, ఆల్రెడీ గ్రీన్ మీద గ్రీన్ డ్రా చేస్తున్నా అని. బట్ బాగానే వచ్చింది అనిపించింది ఫైనల్గా చూస్తే నాకు. ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్ యాక్చువల్లీ.